నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైన డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలను కూడా కుదిపేసేలాగా కేసు ముందుకెళ్తా ఉన్నది. దాంతోపాటు ఇందులో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ చరిత్ర ఏంటి, అసలు ఎవరు చేసినారు దీంట్లో పాత్రధారులు సూత్రధారులు, కేవలం కింది స్థాయిలో ఉన్న చేసిన వాళ్ళను మాత్రమే అరెస్టులు వాళ్ళ మీదనే వాళ్ళ చుట్టే తిరుగుతున్నది. సో పైన చేయించిన వాళ్ళు ఎక్కడ పోయినారు అన్నది ఒక ప్రధానమైన పాయింట్. ఇదే అంశం మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. దీని మీద మాట్లాడాలి. లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉంది కల్వకుంట్ల కవిత. కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయింది ఈ కేసులో. సో ఈ అంశం మనం ప్రధానంగా డిస్కస్ చేయాలి. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ 13 స్థానాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థుల లిస్టు మీద మాట్లాడాలి. నిన్న ఒక 4 అభ్యర్థుల లిస్టు బయటకు వచ్చింది. సో బీసీలకి ప్రాధాన్యత ఎక్కడుందన్న అంశం చర్చకు వస్తున్నది. ఇట్లా చాలా అంశాలు మనకి కనబడుతున్నాయి. అండ్ ఈ గవర్నమెంట్ పరిపాలన ఎట్లున్నది, మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు, సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు శరత్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో ముందుగా మనం డిస్కస్ చేయబోయే అంశం ఫోన్ ట్యాపింగ్ విషయం. ఎందుకంటే మీరు అడ్వకేట్గా ఉన్నారు. కరెక్ట్. గత ప్రభుత్వ హయాంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం మొదటి పీరియడ్ అంతా ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్గా పనిచేసినారు. కరెక్ట్. నాకు తెలిసి ఈ హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరితో మీకు చాలా దగ్గరి పరిచయాలు, పూర్తి సన్నిహిత సంబంధాలు. సో ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరు, భుజంగరావు ఎవరు, తిరుపతి అన్న ఎవరు, అండ్ ఇంకెవరు, ప్రణీత్ రావు ఎవరు? ఎగ్జాక్ట్లీ. ఈ ప్రభాకర్ రావు పైన ఇంకెవరైనా ఈ వ్యవహారం చేయించుంటారా? అసలు టోటల్ ఎపిసోడ్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అండ్ దట్టు గతంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. మరి ఈ ఈక్వేషన్ ఎక్కడ ఎవరికి లింక్ చేయాలా? ఒకటి రఘు, ఇవాళ అంటే ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ ప్లేయర్ ఇన్ ది గేమ్. ఏ రకంగా కూడా నేను ఎటు మాట్లాడితే ఎవరికి లాభం జరుగుతుంది అనే అంశం కంటే వాస్తవం ఏంటిది అనే విషయం యాజ్ అన్ ఇన్సైడర్గా ప్రొజెక్ట్ చేయాల్సిన ఒక విద్యుక్త ధర్మం నా మీద ఉంది. కాబట్టి ఈనాడు ఏ సాక్షి అంటే మనస్సాక్షిగా నేను మాట్లాడే మాటలు వాస్తవమే చెప్తా తప్ప ఎవరికో లాభం జరుగుతుంది ఎవరికో నష్టం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్ప. నేను మొదటి నుంచి కూడా ఒక అంటే అక్కడ ఉన్న వ్యక్తిగా, ఎందుకంటే అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన దృష్ట్యా నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద డౌట్ వచ్చింది. అప్పుడే ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో అంటే హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ సర్వీసెస్ కూడా ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్టు నేను డీల్ చేసే క్రమం లోపల కొంతమందికి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు, అంటే నార్మల్గా సీనియారిటీ ప్రకారం వచ్చే ప్రమోషన్లు కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ మెథడ్ లోపల ప్రమోషన్లు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఉంది. కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ పెళ్ళాలకి బాగా సేవలు చేసిన వాళ్ళకి, తర్వాత ఆఫీసర్లకి బీర్లు అవి అందించిన వాళ్ళకి, అక్రమ సంబంధాలలో సహాయపడ్డ వాళ్ళకి, ఇట్లా రకరకాల ఊడిగం చేసిన వాళ్ళకే ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు 90% వచ్చినాయి. 10% ఎక్కడన్నా ఒక చోట మెరిటోరియస్ ఆఫీసర్కి వస్తే వచ్చింది, లేకపోతే లేదు. బట్ అప్పటి వరకు ఉన్న అనురాగ్ శర్మ పీరియడ్ లోపల ఈ అవుట్ ఆఫ్ టర్న్ బేసిస్ దాని మీద జరిగేటువంటి కేసులు వేయడము, కొంతమంది తమ ప్రమోషన్లు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రైబ్యునల్ తర్వాత హైకోర్టుకు రావడము, తర్వాత అమలు చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం, ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా జరుగుతున్న దశ లోపల నాకు ఈ హోమ్ సర్వీసెస్ అనే సబ్జెక్ట్ ఇచ్చినారు. అది మహేందర్ రెడ్డి గారు ఒక డీజీపీ నన్ను కావాలని ఏరి కోరి, షరత్ అయితే ఆనెస్ట్గా ఉంటాడన్న ఉద్దేశంతో ఇచ్చినారు. అండ్ ఐ ఆల్వేస్ కన్సిడర్ దట్ యాజ్ ఎ గ్రేట్ రిపోజింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఐ ఆల్వేస్ లివ్డ్ అప్ టు ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. ఒక సందర్భంలో అక్కడ ఇవాడు ఉండే కదా మొన్న డీసీపీ రాధాకిషన్ రావు, ఈ రాధాకిషన్ రావుకు సంబంధించిన ఒక అనునాయుడికి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇవ్వాలనేటువంటి వివాదం వచ్చింది. అంతకుముందు ముఖ్యమంత్రి గన్మెన్లలో ఒకడికి ప్రమోషన్ ఇవ్వడం జరిగిందనమాట. జరిగిన తర్వాత ఏమైందంటే ఈ రాధాకిషన్ రావు వాళ్ళ సంబంధించిన వ్యవహారాలు వచ్చేటప్పటికి కొద్దిగా ఆలోచన డిపార్ట్మెంట్లో ఒక డిఫరెంట్గా వచ్చింది. అంటే చాలామంది ఆఫీసర్లు హూ ఆర్ లెజిటిమేట్లీ ఎంటైటిల్డ్ ఫర్ ప్రమోషన్, వాళ్ళకేమో ప్రమోషన్లు రాకపోవడము, ఈ కొంతమంది ఊడిగం చేసిన వాళ్ళకి మళ్ళీ పోరి ఇందులో ఎవరికైతే దాదాపుగా 70% ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చిన వాళ్ళంతా క్యారెక్టర్లెస్ ఫెలోస్. వీళ్ళకి ఇంటిగ్రిటీ టువర్డ్స్ ద డిపార్ట్మెంట్ ఇస్ డిస్మల్. సో ఇట్లాంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడము అనేది సర్వీసెస్ని వీకెన్ చేస్తుంది. ఇట్ విల్ డైల్యూట్ ది కమిట్మెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ అనేది అప్పటి డీజీపీ గారి భావన. వారు తను రాధాకిషన్ రావు వాళ్ళకి సంబంధించిన జూనియర్కి ఏదైతే ప్రమోషన్ రావాల్సిన సందర్భంలో కూడా దానికి సంబంధించిన రిట్ అప్పీల్ ఒకటి మేము వేసి ఉన్నాం కొంతమందికి ఇచ్చిన దాని మీద. ఆ దశలో కూడా నాకు డీజీ గారితో నేను మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడ్డది. వారితో నేను ఈ టాపిక్ మాట్లాడినప్పుడు ఆయనే ఈ ఎక్స్ప్రెస్ ది సేమ్ వ్యూ.
ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇస్ ఎ న్యూసెన్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. నో, ఎప్పుడైనా కానీ డిపార్ట్మెంట్లో ఆనెస్టీ, ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళకే ప్రమోషన్స్ ఇస్తే బాగుంటుంది, అట్లనే రావాలా. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే వీ విల్ అడాప్ట్ ఏ లార్జర్ హార్ట్, బట్ అయినంత లోపల ప్రాబ్లమ్స్ని సునాయాసంగా, సున్నితంగా సాల్వ్ చేసేలాగా ట్రై చేయండి శరత్ గారు అని నాతో చెప్పినారు. అయితే ఈ ఆఫీసర్కి సంబంధించిన విషయంలో కూడా ప్రమోషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వారు వ్యక్తం చేసినారు, నేను వ్యక్తం చేసినాను. చేసిన తర్వాత ఏమైందంటే మా ఇద్దరు కాన్వర్సేషన్ తర్వాత నెక్స్ట్ డే ఏ ఆఫీసర్కి అయితే ప్రమోషన్ రావాలో ఆ ఆఫీసరే నా దగ్గరికి వచ్చినాడు. అయితే ఆ ఆఫీసర్కి ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసింది మాత్రం రాధాకిషన్ రావు నాకు 100%గా తెలుసు. మీరు డీజీపీ మీరు ఫోన్లో మాట్లాడుకున్నాను. వాడు వచ్చేసేసి నా దగ్గర నా టేబుల్ ముందులో కూర్చొని, నేను ఆఫీస్కి వచ్చిన కోర్టులో కూర్చున్నాను, వాడి కేసు ఇంకో 1 or 2 daysకి వస్తుంది, రావాల్సింది ఉందన్నమాట. ఆ రోజు రీచ్ అవుద్దో కాదో అంటే కోర్టు లిస్టులో లాస్ట్కి ఉంటే కొన్ని మ్యాటర్స్ రీచ్ కావు, మరుసటి రోజు వస్తాయి అనమాట. వాడు వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను ఏమనలేదు, ఏమయ్యా ఏం సంగతి అంటే, సార్ నా కేసు ఉంది అన్నాడు. అవునయ్యా అన్న అనగానే, సార్ నా మీద ఎందుకు మీకు కోపం సార్ అన్నాడు. అంటే నీకెవరు చెప్పారు నాకు నీ మీద కోపం అని, నేనేమైనా అన్నానా నిన్ను, నా తప్పుగా మాట్లాడానంటే, లేదు సార్ మీరు నాకు ప్రమోషన్ ఇవ్వాలని అపోజ్ చేస్తున్నారు అన్నాడు. అంతకుముందు ఈ వివాదం గురించి నేను ఎవరితో డిస్కస్ చేయలేదు, అసలు ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ఎసెన్షియల్. యూ షుడ్ కీప్ అప్ దట్ ప్రిన్సిపల్. నేను ఎవరితో మాట్లాడి ఉండలేదు. లేదు మీరు ఏం మాట్లాడి నాకు తెలుసు, మీ పెదవుల కదలికను కూడా గుర్తుపట్టగలిగే ఇది ఉంది సార్, మా బాస్ అంటే ఏమనుకున్నారు అన్నట్టుగా ఈ రాధాకిషన్ రావు దగ్గరే వీడు అనుచరుడు. సో ఇతనికి సంబంధించిన విషయాలు వీడు చాలా గొప్పగా అట్లా మాట్లాడేసేసి, నాకంటే ముందు చాలా మందికి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు వచ్చినాయి కదా, వాళ్ళందరిని ఎందుకు అపోజ్ చేయలేదు, నువ్వు ఒక్కడే సత్యహరిశ్చంద్రుడు వచ్చినావా, నువ్వు ఒక్కడివి రంతిదేవుడివా, నువ్వు నన్ను ఎందుకు అపోజ్ చేస్తున్నావు అని వాడు నన్ను నిలదీసినాడు. నాకు ఒకసారి షాక్ తిన్నాను. నార్మల్గా అయితే స్పెషల్ గవర్నమెంట్ పీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఇట్లాంటి వాళ్ళు రారు, ఈ లోయర్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు రారు, మనంతా హయ్యర్ క్యాడర్ వాళ్ళు వస్తారనమాట, ఐపీఎస్ ఆ లెవెల్లో వస్తారు. అయితే వీడు వచ్చి ఇంత అసభ్యంగా మాట్లాడినాడు, కొద్దిగా నేను యాక్సెప్ట్ చేయలే, నాకు అది నచ్చదు. ఎందుకంటే ఐ యూస్ టు కండక్ట్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ వే. నేను పరిశీలిస్తే నాకు అనుమానం వచ్చిందంటే మా ఇద్దరి మధ్యలో తప్ప వేరే ఎవరి మధ్యలో ఈ కాన్వర్జేషన్ జరగదు, వీడికి ఎట్లా తెలిసిందా అని నాకు అనుమానం వచ్చింది. దీన్ని నేనేం చేసినాను, నా బలహీనతతో మా బాస్తో చెప్పిన, సార్ ఇట్లా ఇదేదో జరుగుతుంది అంటే, లేదు శరత్ గారు మీకు తెలియదు, చాలా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చినారు, ఇప్పుడు మన పెదవుల కదలికలు కూడా వాళ్ళకు తెలుస్తుంది, వాడు అన్నమాట కరెక్టే, ఈ మాట ఒకసారి కేసీఆర్ అనంగా నేను విన్నాను, ఎవడేం చేస్తున్నాడో నాకు అన్నీ తెలుసు, మీ భాగవతాలంతా నడవదు, నేను అందరిలాంటి ముఖ్యమంత్రి కాదు, ఆవులిస్తే పేగులు లెక్క పెడతా అని కేసీఆర్ ఒక వ్యక్తిని బెదిరించిన సందర్భాన్ని నా దృష్టికి తీసుకొస్తూ నాకు ఈ విషయం చెప్పినారు. మీకు నాకు మా బాస్ మహేందర్ రెడ్డి గారు ఇంకొక ఆయన అంటే జనరల్ మా బాస్ చెప్పిన తర్వాత మనం, అందుకే నేను మీతో ఎప్పుడు మాట్లాడినా వాట్సాప్ లో మాట్లాడతా, మీరేమో అమాయకంగా నాకు ల్యాండ్ లైన్లలో కాల్ చేస్తారు అని అన్నాడు. అనేటప్పటికి నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అరే ఈ అమ్మ గిట్లా కూడా ఉంటుందా అంటే, నేను ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మీ బాస్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టే కదా. డెఫినెట్లీ నాకు అనుమానం ఏంటంటే అప్పటి డీజీ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో, మహేందర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో నాకు అనుమానం. దీనికి అందరికి మూల సూత్రధారి ఈ ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు అనేవాడు ఏంటంటే సీఎం ఆఫీస్లోనే తిరుక్కుంటూ, వాడు ఎప్పుడు వాడికి డ్యూటీ ఏం చేస్తాడో వాడు అయ్యకు తెలియదు అనమాట. వాడి పనుల్లో ప్రగతి భవన్లో ఉండడము, ప్రతి వ్యక్తి యొక్క శీలాన్ని శంకించడము, ప్రతి వ్యక్తిని అనుమానించడం. అంటే వాడికి గాలి ఎక్కువ వస్తే, కేసీఆర్ నీకు నిద్ర డిస్టర్బ్ అయితే వీడు ఆ గాలికి కూడా ఎదురుగా అడ్డకొట్టగడతాడు అనమాట. అంటే వీడు ప్రభుత్వ రక్షణ భారం అంతా తన నెత్తి మీద పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఒకే కులానికి సంబంధించిన ఆఫీసర్లను అందరినీ సిటీ పెరిఫరీలో, సిటీ లోపల కీలకమైన పొజిషన్స్ల లోపల పెట్టినాడు. పెట్టేసేసి ఏం చేసినాడు అంటే అది ఒక సీక్రెట్ గార్డెన్ లాగా. అంటే ఇక వీళ్ళు అందరి మీద నిఘా. ఇందులో తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి ఐ రిక్వెస్ట్, ఇది ఇంత సింపుల్ వ్యవహారం కాదు. ఆ పర్టికులర్ పీరియడ్లో సిటీ పెరిఫరీలో, సిటీలో పనిచేసినటువంటి ఈ వెలుమ ఆఫీసర్లు అందరి మీద నిఘా పెట్టాలి, అందరి యొక్క కాండక్ట్ మీద పరిశీలించాలి. ఒక్కొక్కడు కోట్లు దండుకున్నాడు తెలుసా మీకు. ఈ రాధాకిషన్ రావు యొక్క అరాచకాలు ఇంత అంత కాదు, అసలు ఘోరం అంటే ఘోరం అనమాట. నేను వాడిని అపోజ్ చేసినాను, నేను బయటికి రావడానికి కూడా 70% కారణము ఆ ప్రభాకర్ రావు, ఈ రాధాకృష్ణ రావే ఒక రకంగా. అంటే వాళ్ళు ఏంటంటే, మీకేం చెప్పాలి సార్, ఒక కేసు విచారణలో జరుగుతున్నప్పుడు నాకు వ్యతిరేకంగా ఆర్గ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి
అడ్వకేటు ఏ తీర్పు ఎవరైతే ఇయ్యాలో ఆ జడ్జి గారి ఛాంబర్లోకి పోయి శరత్ కుమార్ యొక్క ఇంటిగ్రిటీ, శరత్ కుమార్కు ఉన్నటువంటి సిన్సియారిటీ ఎట్లాంటిదంటే ఆయన ఎవరు అనుమానించలేకపోతున్నారు, మీ ద్వారానే ఏదైనా పుల్లబెడితే కానీ ఏదైనా జరుగుతుంది అని అంటే నేను ఆర్గ్యూ చేయని పాయింట్లు ఆర్గ్యూ చేసినట్టుగా ఒక తీర్పులో రాసినారు తెలుసా. రాసి నాకు ఒక రకమైన కంట్లో నలుసులాగా తయారైనారు. నిజానికి నేను ఐ వాజ్ ఎస్టానిష్డ్ అనమాట. అరే నాకు సంబంధం లేని వాదన నేను చేసినట్టుగా రాసినాడు ఈ జడ్జి ఏంది అంటే. ఆ జడ్జి గారు కొన్ని కాంట్రవర్షియల్ తీర్పులు ఇస్తూ పోతుంటే వాటన్నిటిని అప్పటి ప్రభుత్వం యొక్క డైరెక్షన్ల మీద నేను అపీల్స్ చేసినాను. ఆ జడ్జి గారు తెలంగాణ ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేక్తమైనటువంటి యాటిట్యూడ్ అనమాట. తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ, తెలంగాణ కోసమని కృషి చేసిన వాళ్ళు కానీ, తర్వాత అంటే కరడు కట్టిన తెలంగాణ వాదులకు ఆయన వ్యతిరేకి. సో ఈ రకంగా ఆయన ప్రభుత్వాన్ని కూడా చాలా ఎంబరాసింగ్ చేయడము, ఆఫీసర్లను పిలవడము, నానా రకాల యాగి చేస్తుంటే చాలా సందర్భాలలో ఆ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అన్నిటికీ నన్నే పుషప్ చేసేవాళ్ళు. ఎందుకంటే రెవెన్యూ నా దగ్గరే ఉండేది, హోమ్ నా దగ్గరే ఉండేది, ఇంపార్టెంట్ కీలకమైనటువంటి సబ్జెక్ట్స్ అన్నిట్లలో కంటెంప్ట్ కేసులు వచ్చినప్పుడు ఈవెన్ అరవింద్ కుమార్ అగెనిస్ట్ గా కంటెంప్ట్ కేసు వచ్చిన, జనార్దన్ రెడ్డికి అగెనిస్ట్ గా కంటెంప్ట్ కేసు వచ్చిన, అప్పటి డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీకి హోమ్ కు వ్యతిరేకంగా వచ్చిన, డీజీపీకి వచ్చిన ఈ రవి గుప్తా గారు ఈ వాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్ మేమున్నప్పుడు, ఈయనకు అగెనిస్ట్ గా వచ్చిన చాలా సందర్భాలలో కూడా ఆల్ కాంట్రవర్షియల్ కేసెస్ నేనే డీల్ చేసిన. అయితే దీనికి అంతగా కారణం అదే. ఇంకా కొంతమంది ఆఫీసర్ అన్నారు, మీరు అడిగారు చూసినా ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. నిజంగా ఒక పెన్ను పేపర్ ఇచ్చేసేసి ఏదైనా ఒక మంచి ఛార్జ్ షీట్ తయారు చేయరా అని అన్ని కాగితాలు వాడి చేతికి ఇస్తే వాడికి ఛార్జ్ షీట్ కూడా రాదు. దరిద్రం అంటే దరిద్రం అంట. వీడు చేసే పనుల్లో ఏంటంటే మంచిగా ఉన్న ప్రతి సిస్టమ్ లోపల వీడు హీ విల్ ఇంజెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. తర్వాత ఈ రేవంత్ రెడ్డి మీద జరిగినటువంటి ఆ మధ్యరాత్రి అటాక్ కానీ, తర్వాత మిగతా అన్ని విషయాలలో కానీ ఇవన్నిట్లలో కూడా వీళ్ళ పాత్ర ఉంది వినరా. అప్పటి డీజీపీ నామినల్ అండి. ఐ టెల్ యూ వన్ థింగ్, యూనో ఈ వాజ్ జస్ట్ నామినల్. ఏదో అట్లా ఉండేది అంటే ఉండేది, హుందాగా గౌరవంగా. ఇప్పుడు ప్రభాకర్ రావు అన్నటువంటి క్యాన్సర్ ఇప్పటికి కూడా క్యాన్సర్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అమెరికా క్యాన్సర్ అని నాకు తెలియదు, బట్ తర్వాత కాలంలో గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఉన్నది కదా. ఉన్నది. అంత పెద్ద జబ్బుతో బాధపడుతున్నా కూడా జనాల ఫోన్లు ట్యాప్ చేయాలా, మీకు తన ఆరోగ్యాన్ని కూడా వదిలేసి. వినండి, వాళ్ళ ఆలోచన ఎంత క్రూయల్ అంటే, అందుకే కలునకు నిలువెల్ల విషయం అంటారు తెలుసా. మూర్ఖుడికి అంటే దుర్మార్గుడికి నకశిక పర్యంతరం అంటే గోళ్ల నుంచి వెంట్రుకల చివరి వరకు విషం ఉంటుంది అన్నారు కదా. వీళ్ళంతా విషజీవులు తెలుసా. ప్రభాకర్ రావు అంతే, ఈ రాధాకిషన్ అంతే, ఈ భుజంగరావు వీళ్ళంతే. ఇతను ఆఫ్టర్ ఆల్ హీ స్టార్టెడ్ యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నాచారం. అతను నల్గొండ అతను, కానీ ఇక్కడ నాచారంలో ఉన్నప్పుడే అతని మీద దౌర్జన్యాలు జరిగాయి. అతన్ని ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు తెలుసా, లంచం తీసుకుంటుండగా. ఇట్లాంటి కేసులు అన్ని ఉండగా కూడా అన్ని కేసులు మాఫ్ చేయించుకొని అవుట్ ఆఫ్ టర్న్ బేసిస్ లో కూడా రకరకాల ప్రమోషన్లు పొందినాడు విన్నారా. ఈ తిరుపతి అన్న కూడా అంతే. అంటే వీళ్ళలో కొంతమంది ఏంటంటే బాస్కి ఏది నచ్చుతుందో ఆ పనులు వీళ్ళు అడిగిన అడగకుండా చేసేవాళ్ళు అనమాట. నేను అనేది ఏంటంటే ఇది అంతా ఎందుకు జరిగింది, దీన్ని మూలాగ్రంగా కనుక మనం గమనిస్తే, ఇవాళ నేను వేరేది కూడా చదివినాను. ఏమని, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ దిస్ ఇష్యూ ఆఫ్ టెలిఫోన్ ట్యాపింగ్ మస్ట్ బి ఎగ్జామిన్డ్ బై సెంట్రలైజ్డ్ ఏజెన్సీ, అంటే సిబిఐకి ఇవ్వాలా అనేటువంటి ఒక ఆలోచన చేసినారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ట్యాపింగ్ అనేది ఓన్లీ మన రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీలు వాళ్ళు, ప్రతిపక్షాల పార్టీ వాళ్ళనే కాదు, జర్నలిస్టులను, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. నిజంగా చాలా ఘోరాతి ఘోరమైన విషయం. మీకు తెలియదు అసలు ఎంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చేసినారంటే, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ అండ్ నేకెడ్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. అంటే రైట్ టు ప్రైవసీ అనేది పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది. దాన్ని భంగం చేయడము అని అంటే దానంత హీనాతిహీనమైన ఇది లేదు. అయితే నేను అనేది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఈనాడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల నుంచి దృష్టి మరలించడానికి చేసేటువంటి ప్రక్రియ కాకూడదు. దీన్ని ఒక ముఖ్యమైన అంశంగా తీసుకొని నిజంగా ఇప్పుడు ఏంటంటే రఘు, ఇప్పుడు ఇదే ప్రభుత్వం ద్వారా కనుక ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగిన పక్షంలో ప్రతిపక్షాలకు ఒక అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్కి కానీ లేకపోతే ఇతరత్ర కానీ, ఇప్పుడు బీజేపీకి కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఉంటుంది. మరి మా విషయంలో ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ మీద జరిగిన వాటి మీదనే, రేవంత్ రెడ్డి ఇంటి మీదనే, రేవంత్ రెడ్డి అనునాయాల మీదనే, వాళ్ళ తమ్ముళ్ళ మీదనే, వాళ్ళ బంధువుల మీద జరిగినటువంటి ట్యాపింగ్ మీద ఇంత ఫోకస్ పెట్టినారు.
మరి మాలాంటి వాళ్ళందరం సఫర్ అయినాం కదా, మిగతా వాళ్ళందరి విషయంలో మీ ఫోకస్ ఎందుకు జరగట్లేదు? నేను ఒక ఎమ్మెల్యేని అయ్యుండి నా ఫోన్ ట్యాప్ చేసేసి నన్ను నాశనం చేసినారు అని నిన్న రఘునందన్ రావు గారు డీజీపీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దట్ ఈస్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మల్లన్న తీన్మార్ మల్లన్న ఫోన్లు ట్యాప్ చేసినారు, ట్యాప్ చేసేసి రకరకాల యాగి చేసినారు. అయితే ఒక్కసారి సందర్భంలో కూడా మల్లన్నకు నేను ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది, నీవు నీ ఫోన్ బంద్ చేసుకో, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకో, ఫోన్ తెరవనేదనుకుంటే సాధ్యం కాదు, దే విల్ నాట్ నో, దే విల్ నాట్ హాంట్ యూ అనేటువంటి విషయం చెప్పినాడు. తర్వాత ఒక ఆఫీసర్ మల్లన్నని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అటాక్ చేసిన తర్వాత, ఏం రా నీకు ఇంత ప్రౌడిష్ ఉన్నది అంటే నువ్వు ఆ పొట్టోని అంటే నన్ను రెఫర్ చేస్తావు, ఆ పొట్టోని యొక్క బలంతోనే నారా నువ్వు ఇంత ఎగిరేది, మేము దలుచుకుంటే వాణ్ణి నేను ఇద్దరిని లేకుండా చేస్తాం, ఎందుకు రా నీకు బీఆర్ఎస్ తోని కొట్లాట, నువ్వు అమ్ముకోరాదురా క్యూ న్యూస్ ని, అమ్ముకుంటే మేము ఇచ్చేస్తాము, నీ ముఖానికి నువ్వు కేసీఆర్ తో కొట్లాడతావు. ఒక పోలీస్ ఆఫీసర్కి ముఖ్యమంత్రి విషయంలో హరీష్ రావుతోని నువ్వెందుకు పోటీ పడతావు? కేటీఆర్ నేంద్రా నువ్వు రాముడు అంటావు, కేసీఆర్ నువ్వు బాతాల పోషట్టు అంటావా? నానా బూతులు తిట్టినారు తెలుసా. అయితే మల్లన్న కూడా అంత సింపుల్ కాదు, మల్లన్న ఏమంటుంది, సార్ ఇవన్నీ మాట్లాడవద్దు, నేను శరత్ కుమార్ సార్ని పిలిపిస్తా, ఆయన ముందట 2 మాటలు మాట్లాడతావా అన్న. అమ్మో వాళ్ళ అంజోడికి చాలా డేంజరస్ వాడు, మాకు తెలుసు వాని గురించి, కానీ వాడు దొరకడా మాకు, ఎప్పుడన్నా దొరుకుతాడు, వాడిని ఎట్లా దొక్కాలో గట్ట దొక్కుతామని బెదిరించినాడు. నేను ఆ ఆఫీసర్లను పార్టీ రెస్పాండెంట్లుగా పెట్టి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన, మల్లన్న వైఫ్ ద్వారా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాల అని చెప్పేసి. మల్లన్న పేరు మీద 70-80 కేసులు ఏవైతే పడ్డాయో అవన్నీ ఏ ఆధారాలు లేకుండా ఫైల్ చేసిన కేసులే, వాటిల్లో ఒక్కటి కూడా కోర్టు స్క్రూటనీకి నిలబడలేని కేసులు అంట. నేను అనేది ఏమంటే, ఇక్కడ నా రిక్వెస్ట్ ఏమంటే, ఆల్ దోస్ ఆఫీసర్స్ హూ వర్క్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ అందరి మీద నిఘా పెట్టాలా. ముఖ్యంగా గచ్చిబౌలి, తర్వాత ఈ మన రాచకొండ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ, ఏసీపీ క్యాడర్ నుంచి ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ కూడా, ఇఫ్ హీ ఈజ్ ఎ వెల్మా ఆఫీసర్ వాని అప్పటి పర్టికులర్ పీరియడ్లో పెట్టాలా, పెట్టకుంటే లాభం లేదు. ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కింద నల్లాల దాకా ఈ కలుషితమైన నీళ్లు వచ్చినాయి, మీరు ఓన్లీ ఓవర్ హెడ్ ట్యాంక్ ని పట్టుకుంటే లాభం లేదు. ఇప్పుడు ఆ నిర్ణయాలను అమలు పరిచిన ఈ ఆఫీసర్లే మోర్ డేంజరస్. పాయింట్ అంటే చివరికి సొంత వైఫ్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేసుకున్నారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిరట, అంటే ఎక్కడ దాకా పోయినట్టు. అదే కదా సార్, ఇది చాలా హీనంగా. రియల్టర్ 1988లో రామకృష్ణ హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఒక ఆరోపణ వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పెట్టినారు సార్. వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా, 4-5 అయితే అయ్యుండొచ్చు, దొంగలది లంగాలదని నిన్న కేటీఆర్ మాట్లాడుతున్న చూసి, ఈయన ఫారిన్ లో చదువుకున్న ఎడ్యుకేషన్ యొక్క కంటెంట్ గిదా? నువ్వు బాగా చదువుకొని ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడేది పేద ప్రజలు లేకపోతే నీ రాజకీయ ప్రత్యర్థుల మీద నిఘా పెట్టడమా? ఇదే సంఘటన యుఎస్ లో జరుగుతుందా? ఈయన ఏడ చదువుకున్నాడో అక్కడ జరుగుతుందా? యూకేలో జరుగుతుందా? ఉరే అంటే చెప్తున్నా నీకు, అంత నిస్సిగ్గుగా చేసి ఇంకా మేము చేసిందే కరెక్టు, నువ్వేదో మల్కాజిగిరిలో తెలుసుకుందాం, ఆడ తెలుసుకుందాం, వీడ తెలుసుకుందాం అని ముఖ్యమంత్రిని అరై తురై అనే భాష మాట్లాడుతాం. ఇప్పుడు చేస్తారు అనే నీకు ఎవరిచ్చాడు అధికారము? వితౌట్ ది పర్మిషన్ ఫ్రమ్ ది అథారిటీ. ఇంకోటి ఏంటంటే ఎస్ఐబి అనే ఒక సంస్థ ఈ ఎక్విప్మెంట్ ఎట్లా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది? వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. సో ఇప్పుడు దీంట్లో యూనియన్ గవర్నమెంట్ యొక్క పాత్ర ఉందా లేదా అనేది కూడా తేలాల. తర్వాత ఇందులో విత్ దర్ నాలెడ్జ్, ఇప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ కావాలా, సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ కావాలి. ఒకప్పుడు వీళ్ళిద్దరు 2 sides ఆఫ్ ది సేమ్ కైన్ కదా, బీజేపీ బీఆర్ఎస్. కాబట్టి ఇది ఈ యాంగిల్లో కూడా చూడాలా. కాబట్టి తప్పకుండా దీన్ని ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీకి ఇవ్వాలా. కూడా ఇప్పుడు ఎలక్షన్ల కోసం వాడుకోవడం ఒక భాగము, రియల్టర్ల కోసం వాడుకోవడము, వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఒక భాగము, చివరికి లేడీస్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, అది ఇంకా వెళ్ళిపోయింది. ఒక చిన్న ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంటే ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్ కు సంబంధించిన వివాదం కోర్టుకు వస్తే అందులో ఎవడు డబ్బులు ఎక్కువ ఇవ్వగలడో చూసి వాడిని మచ్చిక చేసుకొని తీసుకొని మిగతా వాడిని అరాచకంగా అణిచేసేసి భూములన్నీ వేరే వాళ్ళ పేరు మీద ఇచ్చేస్తున్నారు సార్. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ భుజంగరావుకు సంబంధించిన ఒక కేసు నేను ఆర్గ్యూ చేయడం జరిగిందనట. నాచారంకు సంబంధించిన ఒక రియాల్టర్ తరఫున నేను కేసు వేసినాను. ఇట్లా చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు అని నేను అంటే, అప్పటి మా హైకోర్టు జడ్జి సివి నాగార్జున రెడ్డి గారు ఏమన్నారు సార్,
ఈ కొడుకులు ఏం చేస్తారు శరత్, నువ్వు వాట్ బెటర్ థింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీస్ బగర్స్? దే విల్ ఓన్లీ ట్యాప్ ఎవ్రీబడీస్ ఫోన్, దే విల్ ఇండల్జ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా మార్చినారు వీళ్ళు సివిల్ డిస్ప్యూట్స్ను రిజాల్వ్ చేసేది. ఐఎమ్ అమేజ్డ్. నీవు పెద్ద ఆశ్చర్యపోతుండే, నాకు ఆశ్చర్యం వస్తుంది శరత్, నీకు తెలియదా ఈ విషయాలు? యూ కమ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ఫీల్డ్ కదా అంటే, సార్ నాకు తెలుసు, కానీ ఇంత బహిర్గతంగా, ఇంత బాహాటంగా, ఇంత అరాచకానికి పోలీస్ ఆఫీసర్లు లోన్ చేస్తుంటే, వాళ్ళ ప్రవర్తన ఉంటే అది చాలా విస్మయం కలుస్తుంది సార్. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ కేసు వేసిన అని నేను అన్నాను. వీడు ఇవాళ కాదు, అసలు అతను డిపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి అతనికి అత్యాశాపరుడు అనమాట. ఇతనే ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకవేళ నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరిగితే చాలా మంది దొరుకుతారు. ఒక వివాదంలో కూడా ఇది మన ఈ దిల్సుఖ్ నగర్ ఒక ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్లో ఒక సిఐ ఉండేది ఇక్కడ రాజేంద్ర నగర్లో. విన్నరా? ఎవడైతే అరాచకం చేసినాడో వానికి మద్దతు ఇచ్చి వాని విక్టిమ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అరాచకం చేసినాడు దగ్గర డబ్బులు వస్తున్నాడు. ఏదో వందల వేలలో తీసుకోవాలి, వాళ్ళంతా నా క్లయింట్స్. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకున్నారు సార్. ఒక్క సిఐ 2 కోట్లు 3 కోట్లు తీసుకునేటువంటి ప్రక్రియని నేను ఫస్ట్ టైం చూసిన. నాతోనేమో చాలా మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు. నేను అప్పుడు డిపార్ట్మెంట్ తరఫున అపియర్ అవుతుంటేని చూస్తుంటేనే అన్ని విషయాలు. అంటే ఇప్పుడు మనం ఎట్లుంటుందంటే, మనం ఒక పొజిషన్లో ఉన్నాం అనుకో, ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో సార్ హోం తరఫున ఉన్నాడు కదా, ఏదైనా మాకు న్యాయం చేస్తారని వచ్చి మనం అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, వాళ్ళకేమో మనం ఏం కాదు మేమేం చేస్తాం, నేను ఐ హ్యావ్ టు రిప్రజెంట్ ది డిపార్ట్మెంట్, నో సారీ అని అన్నా, చాటుకు అసలు యాక్చువల్లీ ఏం జరిగిందని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వెరిఫై చేస్తుంటాయి. హౌ అవర్ ఆఫీసర్స్ ఆర్ కండక్టింగ్ అని వెరిఫై చేస్తే దేవర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూసే. తర్వాత ఆ కాలంలో పోస్టింగ్స్ ఎట్లా వచ్చినాయి, పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ అనేది నీకు ఒక విషయం తెలుసా, ఒక వెల్మ ఆఫీసర్ నేను ముట్టేదే లేదు, అంతే, అస్సలు సమస్య లేదు, టచ్ చేయడానికి కూడా వీల్లేదు. హీఈస్ ఇమ్యూన్ ఫ్రమ్ ఆల్ డిసిప్లినరీ యాక్షన్స్ అన్ని A to Z. ఆనాడు ఏసీబీ ఏమైందండి, ఎక్కడ చచ్చిపోయింది? ఏసీబీ అనే సంస్థ ఎందుకు ఆనాడు సైలెంట్గా ఉన్నది? ఇప్పుడు అందరి మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులు పెడితే ప్రతి వార్డు మీద సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎవరు ఏవన్ను అంటే ఈ ప్రభాకర్ రావు ఈ కింద ఉన్న వీళ్ళనే బాధ్యుల్ని చేయాలా? ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఖచ్చితంగా వార్ రూమ్లు పెట్టాడ. ఎర్రబెల్ దయాకర్రావు నియోజకవర్గంలో వార్ రూమ్, శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో వార్ రూమ్, కామారెడ్డిలో కేసీఆర్ కి ఒక వార్ రూమ్. సార్ మీకేం చెప్పాలి, మా ఇంటికి ఎవరు వస్తారో పోతారో అనేది కూడా నిఘా ఉండేది సార్. నేను గవర్నమెంట్ పీడర్ గా ఉండగా నా ఇంటికి కొత్త వ్యక్తి వచ్చినా గానీ అసలు వీడు ఎందుకు వచ్చాడు ఏంటిది వాళ్ళే కావాలని కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి పంపి వాళ్ళతో నేను ఏం మాట్లాడినానో వాళ్ళ ద్వారా గ్రహించేవాళ్ళు, నా ఫోన్ల ద్వారా. నేను చాలా విచ్చలవిడిగా ఉండేవాడు అనమాట, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండేవాడిని. యాప్ ఏం చేసుకుంటా, నాకు తినేది లేదు, తాగేది లేదు, పీకేది లేదు. అంటే ఇంకొకసారి ఏంటంటే డిపార్ట్మెంట్లో ఒక మాట కూడా ఏమన్నది సార్, వాడు కుక్కరా, తినడు తిననీయడు అనేది కూడా వాళ్ళు అన్నారనమాట. నేను అనేది ఏమంటే ఇక్కడ ఇష్యూ ఈ పొలిటికల్ బాసెస్, ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఉన్న మంత్రులందరి మీద కూడా ఎంక్వైరీ జరగాల. ఈ అంశాన్ని ప్రజాక్షేమం దృష్ట్యా, అంటే చట్టబద్ధంగా కొన్ని అధికారాలు అయితే ఇచ్చినారో ప్రజల సంక్షేమానికి వాడాల్సిన అధికారాలను ప్రజలను దోచుకోవడానికి వాడుకునే ఈ ప్రక్రియ, దిస్ గోస్ అగైన్స్ ది పబ్లిక్. కేటీఆర్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఆయన కేటీఆర్ ఒక దొంగ. ఇప్పుడు ఏంటంటే తను అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నా అనే సంగతి బయటకు వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఊర్లలో కొద్దిగా క్యారెక్టర్లెస్ లేడీస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీదకి వచ్చేసి ఈ ఊర్లో ఎవరు పతివ్రత ఉన్నారే అంటారు. అంటే ఎవరు మాట్లాడాలి? ఇగో వీడు ఆ టైప్ అనమాట. ఇది ఆ రకమైనటువంటి వాదన తప్ప. మీరు చూడండి, కాళేశ్వరం కుంగిపోతే ఆనాడు ఏమన్నా అంటే చిన్న పర్రె పడితే దాన్ని పెద్దగా చేస్తున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఏమో ఒకరిద్దరిది చేస్తే అంటే వీళ్ళకి అంటే తప్పుడు విధానాలలో జీవించడము, అరాచకత్వం చేయడము ఈ దొరల యొక్క మూల ఉద్దేశమై ఉంటుంది, వీళ్ళ మూల లక్షణం అంటే సార్. వీళ్ళ దౌర్జన్యానికే వీళ్ళు ప్రతీకలు. దే ఆర్ సినానిమ్స్ ఆఫ్ అట్రాసిటీస్. వీళ్ళు ఎక్కడైనా అంతే. వాళ్ళ చాలా పాయింట్ టు పాయింట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అడ్రస్ ఎందుకు చేయలేరు? ఇప్పుడు కేసీఆర్ ఎందుకు అడ్రస్ చేయదు ఈ విషయం మీద? చాలా పెద్ద విషయం కదా ఇది. సరే, అదంతా బయటకు వస్తుంది సార్, అదంతా బయటకు వస్తుంది ఆయన మాట్లాడితే. ఇప్పుడు వీళ్ళల్లో ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా చెప్పండి ఒక మాట. నైతిక విలువలు రాజకీయాలలో ఉంటే ఇట్లాంటి సంఘటన జరగదు. నిస్సిగ్గుగా ఒక పార్టీ సింబల్ మీద ఎలక్ట్ అయిన వాళ్ళని పారాయణ ఆరక ముందే నువ్వు నీ పార్టీలో చేర్చుకొని నువ్వు మంత్రివర్గంలో పెట్టుకొని నీ పార్టీకి పూర్తి మద్దతు ఉన్నా కానీ, పూర్తి మెజారిటీ ఉన్నా కానీ నువ్వు ప్రతిపక్షాలను కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళలో ఎవరు ఈజీ టార్గెట్స్ కనుక్కొని ఈ 12 మందిని ఐడెంటిఫై చేసినారు.
వీళ్ళైతేనే మనకు సులభంగా అమ్ముడు పోతారని మనం వీళ్ళని కొనుక్కోవచ్చు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ట్యాపింగే కదా. ఇప్పుడు అన్ని కోణాలలో ఆలోచించాలి. అప్పటి ఆ ట్యాపింగ్ లో జరిగినటువంటి ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసు మీద కూడా సరైన సమగ్రమైన విచారణ జరగాల. ఆ పటేల్, ఆ రోహిత్ రెడ్డి మొత్తం తీస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం డేటా అంతా బయటకు వస్తుంది కదా, ఎవరెవరు ఫోన్ ట్యాప్ మొత్తం వస్తుంది. ఇది సమగ్రమైన విచారణ జరగాలంటే నా దృష్టిలో ఇట్లాంటి అఫెన్సెస్ లో కొంతమంది ఆఫీసర్లు ఎవరైతే ఇప్పుడు మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసి ప్లమ్ పోస్ట్లలో ఉన్నారు కదా, వాళ్ళు దే విల్ ట్రై టు షీల్డ్ దేర్ ఫేవరెట్స్. కాబట్టి ఇది ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాల. ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశం లోపల మళ్ళా ఎవడు చెయ్యకుండా ఒక గుణపాఠం నేర్పాలని అన్నప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి ఎప్పుడైనా? ఇంత పెద్ద ఎక్కడ ఏ రాష్ట్రం జరగదు. ఈవెన్ దేశ రాజధానిలో కూడా ఇంత ఫోన్ ట్యాపింగ్ జరగకపోతుండేది. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక అరాచక శక్తుల యొక్క నిలయం అయిపోయింది. సెకండ్ టర్మ్ ఆఫ్ కేసీఆర్స్ పరిపాలన అంతా కూడా ఈ తన కులపోళ్లని, ఈ కుల గజ్జితో అందరి దగ్గర తీసుకొచ్చుకున్నాడు కదా. వాళ్ళు చేసింది ఏందయ్యా అంటే కేసీఆర్ యొక్క పేరు ప్రతిష్టలను సర్వనాశనం చేసినారు, పరిపాలన అంతా దౌర్జన్యపూరితంగా చేసినారు. తర్వాత ప్రజలకి ఎన్నడూ ఏ రకమైన రిలీఫ్ రాకుండా చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధులు కూడా పైరవీలు చేస్తున్నారు తెలుసా. ఇది నేను చూసినా, నేను చెక్కులు గోల్మాల్ చేసినారట. అదే కదా నాకు తెలుసు. ఐ నో ఇట్ హౌ థింగ్స్ యూస్ టు హ్యాపెన్ అనేది. ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా. ఎందుకయ్యా ఇప్పుడు మనము సాఫీగా సజావుగా సాగుతుంది, అన్ని రకాలంటే అధికారాలు ఉండే, ఒక మంచి పొజిషన్ ఉండే, ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది? నేను అంటే నా అంతరాత్మ ఒప్పుకోకపోయేది. అరే ఇంత దౌర్జన్యం చేసి నీ కొడుకులతోని ఇంకెంతకాలం కలిసి ఉండాలి? ఆర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో సచ్. సో నేను అనేది ఏమంటే దీని మీద నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేయాలంటే దీన్ని సిబిఐకి ఇచ్చే విషయం కూడా ఆలోచించాలి. రెండో అంశము, కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు, కస్టడీ ముగిసింది. మళ్ళీ ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ఇప్పుడు ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్. సో ఆమె చేస్తున్నది ఏంటి అంటే, ఒక వీడియో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కడిగిన ముత్యం లెక్క నేను బయటకు వస్తా, నేను ఏ తప్పు చేయలేదు, పొలిటికల్ అరెస్ట్ తప్ప ఇంకొకటి కాదు అని ఆమె ఇప్పుడు గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎపిసోడ్ ని ఎట్లా? అదే ఆ ముత్యాన్ని మనం ఇండియన్ లిక్కర్ లో కడిగి బయటికి తీయాలా, ఫారిన్ లిక్కర్ లో తీయాలా? బయటికి తీయాలంటే ఏ లిక్కర్ లో కడగాల? ఆమె కడిగిన ముత్యం అనేటువంటి పదాలు సిగ్గుపోతాయి నవా. అవి సిగ్గుపడతాయి. ఈ పదాలను వీళ్ళు వాడుతున్నారేందా అని. కడిగిన ముత్యం అంటే ఏం గొప్ప పని చేసిందట? ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ వ్యాపారం చేసేసి ఏ నిస్సిగ్గుగా ఇంకా కూడా జై కేసీఆర్, ఇంకా ఇట్లా విక్టర్ సింబల్ చూపట్టడం, ఇదంతా ఏంటంటే అంటే మేము నిజాయితీ పరులము అని. ఒకటేంటంటే వీళ్ళకు ఒక ఫీలింగ్ ఏముందంటే చెప్పాలి మీకు, మీరు మరో రకంగా భావించద్దు. వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఏదో ఒక రోజున ఈ ఇన్వెస్టిగేషన్ మేము నీరు గారుస్తాము. రాజకీయ అవసరాల దృష్ట్యా ఇవాళ ఎవరెవరైతే నెగ్టివ్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల మీద అరాచకాలు చేశారో ఒక పథకం ప్రకారంగా వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చొప్పిస్తున్నారు. చొప్పించిన తర్వాత మరి వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు వాళ్ళు మా పార్టీలో చేరిన తర్వాత లింకులు ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద ఎంక్వైరీ చేయలేం కదా, జరగదు కదా. అప్పుడు మన పార్టీకి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు అవుతారు, రాజకీయంగా సపోర్ట్ చేస్తారు. కాళేశ్వరం మీద వాళ్ళకి అదే ధీమా. మెగా కృష్ణారెడ్డి మధ్యలో ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, కనెక్టింగ్ లింక్స్ ఏర్పరచుకొని ఇది ఏం జరగదు, ఇది అంతా ఓన్లీ మొదట జరిగేటువంటి ఆర్భాటమే. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లు, ఈ ఎంక్వైరీలు ఇవన్నీ రద్దయిపోతాయి, ఇవి నీరు గారుతాయి, వీటిని పట్టించుకోరు. వీటిని ఇప్పుడే ఎందుకు మోర్ దాన్ నెససరీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ప్రజల నుంచి వాళ్ళు రోజువారీగా ఎదుర్కొన్న సమస్యలని దృష్టి మరలించడానికే జరుగుతుంది అనేది ఒక నిర్వివాద అంశం. ఈనాడు ఏదైతే ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద, రఘు మీకు గుర్తుండే ఉంటుంది, మీరు దళిత బంధులో జరిగిన అరాచకాల మీద దాదాపు 1 సంవత్సరం క్యాంపెయిన్ నడిపారు. తర్వాత ధరణికి సంబంధించిన వ్యవహారాల మీద మీరు ఎంత బాగా ఒక యుద్ధం లాగా చేశారు. మీరు చేశారు, నేను చేశాను, అందరం చేశాం. దాదాపు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు మిగతా అరాచకాల మీద ఈ సమస్యలు ఎక్కడైనా లేదు. ఏం సమస్య పరిష్కరించబడి చెప్పండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి సమస్యలు ఎన్ని సాల్వ్ అయినాయి? ధరణికి సంబంధించిన అంశాల మీద ఇగో సమూలంగా ఇగో గీ రకమైనటువంటి ప్రతిపాదన చేశాం, గీ సమస్యలు గీ స్థాయిలో అయినాయి అని అనేది ఒక్కటి ఏదైనా ఉందా? ఇవాళ రైతు బంధు అనేది ఒక ప్రోగ్రామ్ ఉండింది. దాని మీద కూడా మనము అరాచకాలు చేస్తుంటే కొండలు గుట్టలకి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నిజమైన రైతులకు ఇవ్వాలా అని కదా మనం మొదటి నుంచి అన్నది. 25 ఎకరాలు 50 ఎకరాల వాళ్ళకి ఎందుకండి, సోమేష్ కుమార్కి రైతు బంధు ఎందుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. ఇవాళ మనము ప్రజలకు ఒక వాచ్ డాగ్ లాగా పనిచేస్తూ వచ్చిన వాళ్ళము ఇప్పుడు సైలెంట్గా ఉండాలా అంటే ఎట్లా?
అవును. మరి ఈ సమస్యల మీద లేకుండా అనవసరమైనటువంటి వివాదాలన్నింటి బయటికి తీసుకొచ్చేసి వాటి మీద ఏదో జరుగుతుంది, రేపేదో పెద్ద రామరాజ్యం వస్తుంది అనేటువంటి యాంగిల్లో మాట్లాడడం ఎందుకు? ఈ సమస్య ఇప్పుడు కవిత ఎన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది సార్? ఒకటి ఏంటంటే కవిత విషయంలో ఒక ఇంప్రూవ్మెంట్ ఏం జరిగిందంటే అంటే మనోజ్ సిసోడియా కేసులో ఏదైతే తీర్పు చెప్పారో దాని తర్వాత ఇంకొక తీర్పు వచ్చింది. సెక్షన్ 45 యొక్క పిఎంఎల్ఏ యాక్ట్ని ఇంటర్ప్రిట్ చేస్తూ, అంటే సెక్షన్ 19(1) కింద ఏదైతే అనుమానం వచ్చినప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఒక వాళ్ళకి ఈసీఐఆర్ అని ఉంటుంది అనమాట ఈ పిఎంఎల్ఏ కేసులో. ఇట్ ఈస్ అకిన్ టు ఎఫ్ఐఆర్. కాకపోతే ది ఎంక్వైరీ టిల్ 19(1) ఈజ్ ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్, సివిల్ ఇన్ నేచర్ కాబట్టి నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే, మళ్ళీ వచ్చిన తీర్పు లోపల సెక్షన్ 45 మ్యాండేట్స్ దట్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ డీల్ విత్ ఇట్ అని సెక్షన్ 45కు ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినారు. తర్వాత రెండోది ఏంటంటే కేజ్రీవాల్ని, ఒక రన్నింగ్ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసిన విధానం, తర్వాత కేజ్రీవాల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ మీద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అంటే పిఎంఎల్ఏ అథారిటీస్కి ఇదమిద్దమైనటువంటి సమాచారం లేదు అనేది. రెండోది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అండర్ ప్రెషర్. ఎట్లా అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నోటిఫై అయినాయి, అతను ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకో రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి ఉంది, ఆయనను జైల్లో పెట్టి ఎన్నికలు జరపడం అంటే పాకిస్తాన్కు ఇండియాకు తేడా ఉంది. పాకిస్తాన్ లో కూడా ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టేసేసి ఎన్నికలు జరిపినారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో అట్లానే చేసింది అన్నారు కదా, మరి ఆ ఎమర్జెన్సీకి ఇప్పుడు జరుగుతున్న ఎమర్జెన్సీకి ఏం తేడా ఉంది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకులందరినీ భయపెట్టి నానా యాగి చేసేసి వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకొని గంగిగోవుల్లాగా మారుస్తున్న మోడీ గవర్నమెంట్కు తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏం తేడా ఉంది? సో కేజ్రీవాల్ విషయంలో కూడా కొంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక రకమైన ప్రెషర్ బిల్టప్ అవుతుంది అనమాట. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు అంటే వినండి, ఇప్పుడు ఒకవేళ ఆ లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బెయిల్ అనేది కనుక ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ దట్. కాబట్టి ప్యారిటీ అనే గ్రౌండ్ లోపల ఒకవేళ ఏదైనా అవకాశం దొరికే అవకాశం ఉంది. నిన్న కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింగ్ మన్వి ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసినాడో చాలా బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఏమని? రిమాండ్నే మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ది రిమాండ్ ఈజ్ అన్నెసెసరీ. ఎప్పుడో 2022లో స్టార్ట్ అయినటువంటి కేసులో నీకు ఎన్నో ఛార్జ్షీట్లు ఫైల్ చేసినారు, ఎంతో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఎట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్స్, that too after one notification is issued arresting an opposition party led chief minister is not providing a level playing field. ఇక్కడ ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా వయలేట్ అవుతున్నది, ఇక్కడ రాజ్యాంగ పరంగా కూడా ఆయనకు అన్యాయం జరుగుతుంది నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇది కొంత అంటే ఒకవేళ కేజ్రీవాల్కి పాజిటివ్ గా స్టేట్మెంట్ ఇది వస్తే, రిజల్ట్ వస్తే దాని ప్రభావం కూడా ఈమె కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. దాదాపు ఈమె తరఫున కూడా ఇప్పుడు ఎట్లుందంటే యాక్చువల్లీ కపిల్ సిబ్బల్ కవిత తరఫున అపియర్ అవుతున్నాడు. వీళ్ళు బయట మనం చూడగొట్లాడుకున్నారు కానీ మళ్ళా అంతర్లీనంగా అందరు వాళ్ళేనబ్బా, లేదా అక్కడి లీడర్లు కానీ లాయర్లు కానీ అందరు ఒకటే. ఇప్పుడు కపిల్ సిబ్బల్ని ఎంచి చూసి కొట్టినవాడు కేజ్రీవాల్, ఓడించినాడు ఢిల్లీలో. అట్లాంటి కపిల్ సిబ్బల్ సేవలే ఈనాడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడుకుంది. అభిషేక్ సింగ్ మన్వి విషయంలో కానీ ఇదంతా దిస్ ఆర్ ఆల్ సేమ్. అంటే అఫ్ కోర్స్ అడ్వకేట్లకు మాకేం పార్టీ ఎఫిలియేషన్స్ ఉంటాయి, వీ కెన్ ఆర్గ్యూ ఫర్ ఎనీ పార్టీ అది ఇదని మేము అన్నా, మేము ఒక్క దగ్గర ఉంటది కదా, ఒక అడ్వకేట్లమే కాదు కదా, రాజకీయాలలో కూడా మా కాళ్ళు ఉన్నాయి కాబట్టి మేము అందులో పార్టిసిపేట్ అవుతున్నాం కాబట్టి మా ప్రయారిటీస్ మేము ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈనాడున్న పరిస్థితులలో కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింగ్ మన్వి ఆర్గ్యూ చేయడం అవసరము. అంటే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే ఉద్దేశంతోనే బీజేపీతో నువ్వు పొత్తు పెట్టుకో, ఎందుకంటే కేంద్రంలో ఢిల్లీలో దేశ రాజధానిలో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి ఉండి రోజు మోడీ యొక్క అధికారాన్ని ఛాలెంజ్ చేస్తున్న వ్యక్తి ఉండడం ఇష్టం లేక వీడు కంట్లో నలుసలాగా ఉన్నాడు కాబట్టి అవసరమైతే కన్ను కూడా బీక్ పారేద్దాం అనేంత లెవెల్లో కూడా ఇవాళ కవిత ఈక్వేషన్ ఏమన్నా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అట్లా ఏమన్నా పొలిటికల్ డైమెన్షన్ ఏమన్నా డిస్కస్ చేయొచ్చా? ఒకటి ఇప్పుడు ఏంటంటే కవితకి ఏమన్నా మేలు జరిగితే అదే యాంగిల్లో జరగాల. తర్వాత రెండోది ఏంటంటే కేజ్రీవాల్కి కనుక ఒకవేళ బెయిల్ వస్తే, అంటే అతను ఒక ముఖ్యమంత్రి కాబట్టి దాని
ప్రభావం ఎంతో కొంత కవిత బెయిల్ అప్లికేషన్ మీద ఉంటుంది. ఉంటుంది కాబట్టి కవితకు కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అదే ధీమా వాళ్ళకి పోతాం వస్తాం కడిగిన ముత్తం అంటే ఏంటంటే ఎట్లాగూ కేజ్రీవాల్ కోసమన్నా మాకు బెయిల్ ఇవ్వక తప్పదు అనే యాంగిల్లో ఉన్నారు వాళ్ళు. అంతే తప్ప కడుగులు లేదు ముత్యాలు లేవు. బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయిందా కవిత అరెస్ట్? ఏ రకంగా అడ్జస్ట్ అవుతుంది? దొంగలను అరెస్ట్ చేసే అట్లయితే ఎంతో మంది దొంగలను అరెస్ట్ చేసినారు. అంటే మొన్న ఇబ్బంది అయింది కదా, వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు అరెస్ట్ చేయకపోవడం. వాళ్ళు ఊహించింది ఎక్కువ లేదా? కవిత అరెస్ట్ వల్ల ఒరిగేది ఏం లేదు. కాకపోగా ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే ఎన్నికలప్పుడు మేము బీఆర్ఎస్ చేసిన అవినీతి అని చెప్పి ప్రొజెక్ట్ చేసినామో ఆ అవినీతి మీద సరి అయిన చర్యలు తీసుకోకపోతే నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పిన ఇదే విషయం. ఏమని బీఆర్ఎస్ వాళ్ళు ఇదే క్యాష్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు దొంగలే, ఆ మెగా కృష్ణారెడ్డితో వీళ్ళిద్దరికి దోస్తానే ఉంది, వీళ్ళిద్దరు పంచుకున్నారు, కాళేశ్వరం వాళ్ళకో రకంగా ఉపయోగపడితే వీళ్ళకో రకంగా ఉపయోగపడుతుంది అని అంటారు అన్నట్టుగానే ఆంధ్రాలో మోడీ కామెంట్ చేసినాడు. సో అది వాడుకుంటారు వాళ్ళు, వీళ్ళు ఏం చర్యలు తీసుకోవట్లేదు అనేది. అట్లా ఆ యాంగిల్లో ఉపయోగపడుతుంది. సో మూడోది, కాంగ్రెస్ 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది, బీజేపీ అండ్ బీఆర్ఎస్ 17 స్థానాల్లో. బీఆర్ఎస్ ఇంకా హైదరాబాద్ కూడా అయిపోయింది. సో వాళ్ళు 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సో వీళ్ళు ఇంకా 4 పెండింగ్లో ఉన్నాయి. ఈ టికెట్ల కేటాయింపు అంశం ఎట్లా మీకు కనబడుతున్నది? మాలాంటి వాళ్ళం మేము మాట్లాడుతున్నాం, బీసీలకి స్థానం ఏది, ఎక్కడ మీరు టికెట్లు ఇస్తున్నారు అని ముఖ్యంగా కాంగ్రెస్ని అడుగుతా ఉన్నాం మనం. ఈనాడు ఎందుకంటే వాళ్ళు కులగణన అంటున్నారు, తీర్మానం చేసినారు. సో ఇంత పెద్ద ఇది కాబట్టి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎంతైతే పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతుందో, మీరు మల్లికార్జున్ ఖర్గే గారు మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడే విధానాన్ని కానీ, రాహుల్ గాంధీ గారు మాట్లాడే విధానాన్ని కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ గారు సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్న విధానాన్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడికి వచ్చేటప్పటికి మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మేము 10 ఏళ్ళు బయట ఉన్నాం, అధికారంలో లేము, ఇప్పుడు మా వాళ్ళకి మేము అన్నీ చేసుకోవాలా అనేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. దీనికి తోడు మరోలా భావించకుంటే బీసీ నాయకత్వం కూడా మూతి నాకుళ్ళ నాయకత్వమే. అంతే. వీళ్ళు ఎన్నికలప్పుడు ఒట్టిగా, అంటే ఎట్లయితే మనకు పండగల సీజన్కి ఒక డ్రమటిస్టులు వస్తారు చూసినా లేదా ఊర్లలో భాగవతాలు ఆడడానికి, అట్టా భాగవతాలు ఆడము, కొన్ని మీటింగులు పెట్టడము, ఓ అని లొల్లి పెట్టడము, అన్ని రంగాల్లో ఉన్న బీసీలను పిలుస్తారు సార్. బీసీ జర్నలిస్టులు ఇస్తారు, బీసీ డాక్టర్లు ఇస్తారు, బీసీ లాయర్లను ఇస్తారు, అందరు కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు, ఓ పెద్ద ఆర్భాటం చేస్తారు. కథం వాళ్ళలో ఒకళ్ళిద్దరు కీలకమైన వ్యక్తులకి అదో ఇదో ఇంత ఓ చేప ముక్కను ఒక ఎర్ర ముక్కను వారేసేటప్పటికి వాళ్ళిద్దరు అట్రాక్ట్ అవుతారు, మిగతా ఉద్యమం అంతా నాశనం అవుతుంది. నేను అనేది ఏంటంటే బీసీ నాయకత్వానికి ఇదొక నిరంతరమైన కృషిలాగా చేయండి. ఎన్నికల అప్పుడే కాదు, కనీసం ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ మారింది, ఆ పార్టీ మీద మీరు ఏదన్నా నిజంగా ప్రెషర్ పెట్టగలిగితే, పెట్టాలి కదా, పెడితే ఇవాళ ఎంపీ టికెట్లకు మీకు ఇంత కష్టం జరగకపోతుంది. అయితే ఎవరైతే ఓకల్ గా ఉంటారో ఒకళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చినారు, మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళ బీసీ నాయకత్వం గురించి మాట్లాడుతులేరు. మళ్ళీ మా వాళ్ళకి ఏదన్నా టికెట్ ఇస్తారా, మేము చెప్పిన వాళ్ళకు కార్పొరేషన్లు ఇస్తారా, మేము చెప్పిన వాళ్ళకి ఆ పదవి ఇస్తారా, ఈ పదవి ఇస్తారని బార్గెనింగ్ స్టార్ట్ చేసినారు తప్ప కమ్యూనిటీ తరఫున మాట్లాడలేదు. మనకు బాధాకరమైన అంశం ఎక్కడందంటే మంత్రులు ప్రజాసేవ గురించి ఎందుకు మాట్లాడరు, సోషల్ జస్టిస్ గురించి ఎందుకు మాట్లాడరు, ఎంతసేపు వాళ్ళ కమ్యూనిటీ ఇంట్రెస్ట్లని, వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు కృషి చేస్తున్నారు? దీన్ని ప్రజలు ఎట్లా హర్షిస్తారు? ఇప్పుడు టికెట్లు ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఇప్పుడు నిన్న కూడా ఒక 4 టికెట్లు అనౌన్స్ చేసినారు. నేను చెప్తున్నాను కదా, అల్టిమేట్లీ ఏదన్నా టికెట్ అసలు ఇవ్వరు. ఒకవేళ ఇస్తే మీరు చెప్తున్న మాటతో నేను 100% ఎక్కువ వస్తున్నా. మీరు ఈరోజు అన్నారు కదా ఓడిపోయే టికెట్లే బీసీలకు ఇస్తారని, అట్టనే జరుగుతుంది. విన్నారా లేదా? అసంబద్ధమైంది ఏదైతే, అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీకు చిన్నప్పుడు మనకు ఒక కథ ఉండదు తెలుసా, కొంగ నక్క కథ. అంటే గుంట నక్క ఏం చేస్తుంది అంటే కొంగను అవమానపరచాలన్న ఉద్దేశంతో పాయసం తయారు చేసేసి ఒక పళ్ళెరంలో వస్తుంది. బొడుగుగా ముక్కున్నటువంటి కొంగ పళ్ళెరంలో ఉన్న పాయసం తాగలేదు కదా, ఇది అట్లాంటి ప్రక్రియ అనమాట. ఇప్పుడు ఒక గుంట నక్క ఈ బీసీలు అనేటువంటి కొంగని అవమానపరచడానికని ఎక్కడైతే వాళ్ళు గెలవలేరో అట్లాంటి స్థానాలను వాళ్ళకి ఇచ్చి, లేదా
వాళ్ళను ఓడగొట్టి మీ వల్ల కాదు, ఈ ఎన్నికల చదరంగానికి మీరు సరిపోరు, మీరు ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తాము, మీకు ఏమైనా బేకరీ బిస్కెట్లు ఇస్తాము, మీరు నమలలేరు, మీ దవడలు గట్టిగా లేవు అని చెప్పడానికి మీలో ఐక్యత లేదనేది కూడా నిరూపిస్తారు. బీసీ సంఘాలలో కానీ 3-4 టికెట్లు ఇచ్చినట్టున్నారు. సురేష్ షెట్కార్ జహీరాబాద్ ఒకటి, అంత నామినల్, మధు మెదక్ ఒకటి, మల్లన్నకి ఏదో కరీంనగర్ అంటున్నారు. సార్ ఇంకో విషయం నాగేందర్ కి ఇక్కడ ఇంకొక ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే ఈ ఇచ్చిన 3-4 టికెట్లు కూడా వలసవాదులకే ఇచ్చినారు. వేరే పార్టీలలోంచి కాంగ్రెస్ లో వాళ్ళకి వచ్చిన వాళ్ళకే ఇచ్చినారు. కాంగ్రెస్ లో నిజంగా అప్పటి నుంచి కొట్లాడుతున్న బీసీలకి కానీ ఇంతే సంగతి. అంటే ఇది ఎట్లుందంటే ఇంట్లో పోరని ఆకలికి చంపి పరాయి పోరానికి చాక్లెట్ ఇచ్చి ఫోటోలు దిగుతారు అనమాట. అరే ఇక చూడు మేమంతా సమానత్వం, అది మాకు ఇతరుల మీద ఎంత ప్రేమ ఉంది. ఇంట్లో సంగతి అడుగుతాన్రీ, ఇంట్లో ఏం చేస్తున్నావు, నీ పార్టీలో నువ్వెట్లా అసంతృప్తిని పూర్తిగా నోరు మోయిస్తున్నావు, మాట్లాడనిస్తూ లేవు, వాళ్ళని ఎట్టా బెదిరిస్తున్నావు, ఏ రకంగా నువ్వు క్రమశిక్షణా చర్యలు అనే దాని పేరు మీద వాళ్ళ నోరు మోయిస్తున్నావు అనే సంగతి మనం ప్రశ్నించాలి కదా. ఈనాడు ఎవరు ప్రశ్నిస్తారా ఇదని? అంటే నిజాయితీగా ఎవడైనా పార్టీకి సేవ చేయడం తప్ప? అంటే నువ్వు లాస్ట్ మినిట్ లోపల పార్టీ మారుస్తేనే గుర్తింపు గౌరవం ఉంటుందా? చెప్పండి ఒక మాట. ఇదే రాజకీయ పార్టీకి మంచిది కాదు. ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఒక దేశ రాజకీయాలను సర్వనాశనం చేస్తుందనే కదా నీకు 1985లో యాంటీ డిఫెక్షన్ బిల్ తెచ్చింది. 10th షెడ్యూల్లో రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే పెట్టినారో ఈ యాంటీ 52nd అమెండ్మెంట్ ద్వారా అప్పటి మంత్రులు, అప్పటి పార్లమెంటరీ డిబేట్స్ కనుక మనం గమనిస్తే వాళ్ళు అన్నారు, అప్పటికి ఈ అయారాం గయారాం పరిస్థితి ఉండేది. అంటే ఒక 33 మంది ఎమ్మెల్యేలతోని భజన్ లాల్ అనేవాడు మొత్తం కంప్లీట్గా పార్టీ మార్చేసేసి వాడు ముఖ్యమంత్రి అయినాడు. అంటే మూకుమ్మడిగా పార్టీలు మార్చేటువంటి ప్రక్రియ అప్పుడే స్టార్ట్ అవుతే అది ఒక రకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని అంటే యాంటీ డిఫెక్షన్లా తీసుకొచ్చినాం. దరిద్రం ఏంటంటే ఏ పార్టీ అయితే ఫిరాయింపులను నిరోధిస్తూ చట్టం తీసుకొచ్చిందో ఆ పార్టీయే ఈనాడు ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తూ ఫిరాయింపుదారులకే పెద్దపీట వేస్తూ అగ్రతాంబూలం ఇస్తూ ఇతరులకి తన పార్టీలో ఉన్నటువంటి సొంత బిడ్డలని కన్న పిల్లల పట్ల వివక్ష చూపిస్తున్న చాలా బాధాకరమైన విషయం. నేను అక్కడ ఐఎమ్ అగస్టెడ్. ఇక్కడ ఏ పార్టీని విమర్శించడం కాదు, ఎవరి పట్ల బాధ పెట్టడం మన ఉద్దేశం కాదు. ఫిరాయింపులు అనేది ఒక రాజకీయ సంస్కృతికి చీడపురుగు లాంటిది. ఇది ఎట్లాంటి కలుషితమైన వాతావరణాన్ని డెవలప్ చేస్తుంది అంటే ఎక్కడ ఎవడు భవిష్యత్తు లోపల పార్టీలో ఇక శ్రమ చెయ్యడు, పార్టీకి కృషి చేయడు, ఏదైనా పార్టీలో పదవులు కొనుక్కుంటే వస్తాయి అనేటువంటి యాంగిల్లోనే వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్లో పార్టీ టికెట్లు కేటాయించిన కోట్ల సంపాదించిన కాంట్రాక్టర్స్కు బిల్డర్స్కే ఇచ్చినారు. ఇవాళ ఈ పార్టీలోనే అదే జరుగుతుంది. సామాన్యుడికి ఎవడండి ఎంతసేపు ఏదో మందుల సామ్యాలు ఎగ్జాంపుల్ చూపెట్టేసేసి ఓ బీదలనంతా ఉద్ధరిస్తున్నామని చెప్తే అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అంతే కదా, తప్పదు కదా. ఇప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోకి ఇచ్చినారు టికెట్లు, మరి ఎవరికి ఇచ్చినారు? ఎవరెంత ఆర్థిక స్థితిగతులలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు? ఆ బీసీలలో కానీ ఆ ఎస్సీలలో కానీ. అంటే మినిమం ఒక 500 కోట్లు స్థాయి లేకపోతే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ కంటెస్టింగ్ ఎన్ ఎలక్షన్స్. ఇప్పుడు మల్లన్నకు కూడా అదే చెప్తారు. చూడండి మీరు, నేను మీకు భవిష్యత్తు చెప్తున్నాను. మల్లన్నకు 90% ఇవ్వరు, ఒకవేళ ఇస్తే ఓడిపోయే టికెట్ ఇస్తారు 2, ఓడతారు 3. తర్వాత ఏం చెప్తారంటే నీ అంత ఒరుడే, నీకు అసలు ప్రజలలో మద్దతే లేదు, నువ్వు మాట్లాడేదంతా కేవలం కెమెరాకే మాట్లాడుతుంది తప్ప నీకు ప్రజలలో మద్దతు లేదని చూడు నీకు మొన్న టికెట్ చేస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఈటెల రాజేంద్ర నీకు ఎన్ని టికెట్లు ఇస్తే ఎంతమంది గెలిచారయ్యా మీ టీఆర్ఎస్ తరఫున అని అనలేదు. అంటే అటాక్ చేసేటప్పుడు బీసీలను అటాక్ చేయడానికి చాలా గొప్ప భాషను వాడతారు. అంటే ఇక ఆ భాష అనన్య సామాన్యమైన భాష మాట్లాడేసేసి మీరు ఉత్తి ఎదవలు, మీరు బట్టలు విండడానికే పనికొస్తారు, మీరు గిన్నెలు కడగడానికే పనికొస్తారు, మీరు మా బాత్రూమ్లను బెడ్రూమ్లను సెట్ చేయడానికే పనికొస్తారు, మీరు పని వాళ్లే, మీరు పరిపాలనకు పనికిరారు అని చెప్పడమే మూల ఉద్దేశంగా ఉంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ బీసీలు ఆలోచించాలి. 70% 60% ఉన్నటువంటి బీసీలు ఈ 3-4% ఉన్న వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తారండి? ఆలోచించాలి కదా. పార్టీలకు అతీతంగా బీసీ నాయకత్వం బలపడడానికి ఓట్లు వేయండి ఒకసారి. ఈనాడు బీసీ ఎలక్టరేట్ వేసి చూపెట్టండి, పరిపాలనలో మాకు రావాల్సిన న్యాయమైన భాగం ఇది, మాకు రాజ్యాంగపరమైన హక్కు, మా బలాన్ని మీరు ఎట్లా తక్కువగా అంచనా వేస్తారని ఒక ప్రశ్న వేస్తారా? అందుకు బీసీ నాయకత్వం కృషి చేస్తుందా?
చెయ్యరు. చెయ్యరు. ఈ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారండి. అంతే తర్వాత ఒక పదవిలో ఒక్కడే మొత్తం జీవితాంతం ఉంటాడండి. బీసీ లీడర్షిప్ కూడా ఫలానోడు బీసీ నాయకుడు అని డిసైడ్ చేస్తే వాడిగా రాజకీయాలలో బీసీ నాయకత్వపు రాజకీయాలు మొదలెట్టినప్పటి నుంచి సచ్చే వరకు వాడే లీడర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లేట్లో బాలాగౌడ్ అనేట ఒక ఆయన ఉండేది. ఆయన ఆఫ్ కోర్స్ ఈ వర్క్డ్ ఫర్ ది బీసీ వెల్ఫేర్, ఆల్ దట్ ఐ అగ్రీ. బట్ ఈ సంఘాలలో ఎందుకు రెగ్యులర్గా ఎన్నికలు ఉండవు? ఈ సంఘాలలో నాయకత్వ మార్పులు ఎందుకు ఉండవు? ఈ సంఘాలలో కార్యకర్తలకు ఎందుకు ప్రాధాన్యత రాదు? ప్రజాస్వామ్య విలువలకు వీళ్ళు ఎందుకు ఇవ్వరు? అంటే వీళ్ళు ముఠాతత్వం చేయడము, వీళ్ళు మానోపలిస్టిక్ టెండెన్సీస్ చేయడం వల్ల వీళ్ళకి అదే యు ఆర్ పెయిడ్ ఇన్ ది సేమ్ కైండ్ అట జరుగుతుందన్నమాట. కాబట్టి దిస్ ఈస్ ది టైం. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపలనే సంఘటితంగా బీసీ ఎస్సీ ఎస్టీలు జాగృతమయ్యి వాళ్ళకు జరుగుతున్న అన్యాయం పట్ల కనుక వాళ్ళు గొంతెత్తి మాట్లాడారు. ఎవరికి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ? బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఇప్పుడు ఎంపీ సరే ఇప్పుడే ఇంకా మొత్తం టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత ఇప్పుడు నాయకులు ఒక భ్రమలో ఉండద్దు. అంటే ఏమంటే మేము పోయి ఒక 1,00,000 మంది మీటింగ్ పెడతాము, ఓ 2 లక్షల మీటింగ్ పెడతాము, రెడీమేడ్ డయాస్ దగ్గరికి వస్తాము. ఆ డయాస్ దగ్గర అందరూ 2,000 మంది మా వాళ్ళనే పెట్టుకుంటాము, జై 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 అని అనిపిస్తాము. వెనుక ఉన్న ప్రజలతో మాట్లాడనివ్వము, లేకపోతే ఏం చెయ్యనివ్వము. బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాము, కూల్ డ్రింకులు ఇస్తాము, అవసరమైతే బీఆర్ఎస్ లాగా మేము కూడా బీర్లు పంచుతాము. మేము ప్రజలకు మాత్రం ఒక మభ్య పెడతామని అనుకుంటే చాలా తప్పు. ఒంటరిగా ప్రజలలోకి పోతే నాయకులను గల్లా పడతారు. ఇప్పుడు ఒక రకంగా సోషల్ మీడియా వల్ల జరిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రశ్నించే తత్వాన్ని ప్రజలు అలవర్చుకున్నారు. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలలో యువకులు గల్లా పెట్టడుతున్నారు. ఇవాళ మీరే గమనిస్తున్నారు. మనం ఒక ఇంటర్వ్యూ చేస్తానో, ఒక ప్రోగ్రామ్ చేస్తానో, ఒక దాని మీద మనం ప్రశ్నిస్తే మనకు వచ్చే కామెంటరీస్ చదివితే దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలలో ఎంత చైతన్యం ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం, జడ్సన్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఇది మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఆయన 3 రోజులుగా సమాధానం చెప్పాలి, లేకపోతే మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని చిన్నారెడ్డి గారి పేరుతో, అంటే ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాబట్టి ఆయన నోటీస్ సర్వ్ చేశారు. 3 రోజులు ఆయన నేను ఎట్లాంటి రిప్లై ఇవ్వను అంటున్నారు. సో ఇవ్వడు కాబట్టి ఆయన పార్టీ నుంచి తీసేయబోతున్నారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ చిన్నారెడ్డిని ఐ నో రైట్ ఫ్రమ్ ది డేస్ వెన్ హీ వాజ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన కూడా ఏముంది, హైలీ ఎడ్యుకేటెడ్ పాపం. ఆయన ఏం చేస్తాడు? ఇంకోటి ఆయనకే డినై చేసి ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ మినిట్ లో మార్చేసేసి ఏదో ఒకటి బేకరీ బిస్కెట్ ఇచ్చేసేసి తిను అని అన్న పరిస్థితి ఆయనది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? కానీ నేను అడిగేది ఏంటంటే ఈ క్రమశిక్షణ అనేది అరాచక శక్తుల మీద వాడతారా? పార్టీకి నిజాయితీగా పనిచేస్తూ పార్టీ లైన్లోనే ఉండి పార్టీలు మార్చకుండా అకుంఠితమైన భావనతో ప్రజలతో పనిచేస్తున్నటువంటి దళిత నాయకత్వం మీద, బీసీ నాయకత్వం మీదనే వాడతారా? కేసీఆర్ ఎప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా బీసీల మీదనే తీసుకున్నాడు. ఆలయ నరేంద్ర దగ్గర నుంచి మొదలెడితే ఈటీఎల్ రాజేందర్ వరకు దౌర్జన్యం చేస్తున్న తన కులపాళ్ల మీద ఒక్కడి మీద చేయలే. మరి పార్టీ నాయకత్వాన్ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేసిన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు మంత్రులలాగా ఉన్నారు, తర్వాత శాసనసభ్యులు అయినారు. నిన్నగాక మొన్న ఒక శాసనసభ్యుడు ఒక మంత్రికి మంత్రి పదవి ఇస్తేనే తప్పు అనేటువంటి యాంగిల్లో కూడా మాట్లాడినాడు. బయట ఉంది రాజగోపాల్ రెడ్డి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో తుమ్మల నాగేశ్వరరావు ఈయన పెద్ద ఉద్యమకారుడా, ఈయనకి ఎందుకు ఇవ్వాలన్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా పిసిసి అధ్యక్ష పదవిని కొని తెచ్చుకున్నాడు అనే సంగతి కోమటిరెడ్డి అన్నాడు, రాజగోపాల్. అంటే మనలో మాట. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, జగ్గారెడ్డి అన్నాడు, రాజగోపాల్ రెడ్డి అన్నాడు, అందరూ వాళ్ళ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అందరి దగ్గర ఒకటే అయిపోయినారు. ఒకటట్లా కాదు, వాళ్ళందరూ ఇట్లా చేతికి ఉన్న వేళ్లలాగా ఉంటారు అనమాట. కొట్లాడుకున్నట్టే కొట్లాడుకుంటారు, మళ్ళీ అధికారం రాగానే ఇట్లా ముట్టి అవుతారు అనమాట. వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఏంటి ఎడ్డెకు సాదెకు బిడ్డయి పుట్టిన జడ్సన్ ని ఎవడు పట్టించుకుంటాడు? నోటీస్ ఇస్తారు, ఏదో తంతులాగా పడేస్తాడు, తీసి బయట వారేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఒక విషయం అండి, ఒక సుశిక్షితుడైన వ్యక్తి దాదాపుగా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయినాడు. కాంగ్రెస్ పార్టీ వర్కర్లకు రెగ్యులర్గా పీరియాడికల్గా మీటింగ్లు పెడుతుంది. వాళ్ళకి పార్టీ ఐడియాలజీ విషయంలో, పార్టీ యొక్క ఆదేశాలను ఎట్లా అమలు పరచాలి, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ఎట్లా అర్థం చేయాలని దాంట్లో ఆయన వార్తాలు అక్కడ ఇక్కడ జరిగిన చాలా మీటింగులలో నిజాయితీగా చాలా డిసిప్లిన్డ్గా పార్టీ లైన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాడు. అయితే జరుగుతున్న అరాచకాల మీద ఆయన బీఆర్ఎస్ మీద కొట్లాడాడు కదా,
ఆనాడు బీఆర్ఎస్ మీద కొట్లాడితే, సోమేష్ కుమార్ మీద కొట్లాడితే, కేటీఆర్ మీద కొట్లాడితే, కవిత మీద కొట్లాడితేనేమో నువ్వు చప్పట్లు కొట్టావు. అదే పాట మన పార్టీ ప్రభుత్వంలో పాడితేనేమో నువ్వు చెప్పులు రాళ్ళు వేస్తా అంటేట. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు? ఆనాడు అవినీతి మీద కొట్లాడినాడు, ఈనాడు కూడా అరాచక శక్తుల గురించే మాట్లాడుతున్నాడు. ఈనాడు కూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతున్నాడు. అంతే కదా ఆయన చేసింది. పార్టీ లైన్ని ఏ రకంగా ఆయనే డిఫరెంట్గా పోయినాడు. మరి క్రమశిక్షణ అనే పదానికి ఒక డెఫినేషన్ చెప్పాలా. వాట్ ఈస్ డిసిప్లిన్ ఇట్ ఇన్ ది కాంగ్రెస్? ఎవరు చేస్తే శిక్షణ? ఇప్పుడు శిక్ష అనేది అగ్రకులాల కోతీరుగా ఉంటుంది, బలహీన వర్గాల కోతీరుగా ఉంటుంది, ఎస్సీ ఎస్టీల కోతీరుగా ఉంటుంది. ఎస్సీలలో మాలలకు ఒక రకమైన శిక్ష ఉంటుంది, మాదిగలకు ఒక శిక్ష ఉంటుంది అని రాయాలి. మరి అట్లా రాసేసేసి చెప్పాలి అందరికీ, పార్టీ కార్యకర్తలారా ఇక మీరు జాగ్రత్తగా ఉండండి, మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ఎవరు అడగడు, మీరు తప్పులు చేస్తే మాత్రం మీ గోల్డ్ ఊడగొడతాం అని చెప్పాలి. ఇక చెప్తే సరిపోతుంది కదా. ఏం క్రమశిక్షణ అయినా ఒకటి సార్, పార్టీలో సత్శీలంగా ఉండి, నిజాయితీగా ఉండి, పార్టీ లైన్లో ఉండి, అరాచక శక్తుల మీద పార్టీలో ఉంటూ కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళే ప్రజలకు దగ్గర ఉంటారు. ఈ పదవుల సంగతి వచ్చినా సచ్చినా పదవులు వాళ్ళకి వాళ్ళు పంచుకుంటారు, అది పెద్ద డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రజల మానసాలలోంచి నువ్వు ఎట్లా జడ్సాన్ని తొలగించగలవు? నీ క్రమశిక్షణకు వ్యతిరేక. అసలు యాక్చువల్లీ ఆయన చేసిన ఇదమిద్దమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం ఏంది అంటే బయటి వేదికలలో మాట్లాడొద్దనా? మరి వీళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదా? మొన్న సంపత్ ఉత్తరం రాశాడా? ఇంత పొడుగు లకాట్ ఉత్తరం రాశాడా? అది హిందూలో వచ్చిందా రాలేదా? వి హనుమంతరావు ప్రెస్ కాన్ఫరెన్స్ గాంధీ భవన్ లోనే పెట్టాడు, ఓపెన్ చెప్పిండు కదా. మరి వాళ్ళందరి మీద ఇటనే తీసుకున్నారా? మరి వాళ్ళు ఏమైనా పోయి పాదాక్రాంతమైనారా, పోయి కాళ్ళు పట్టుకున్నారా? మరి ఆ విషయంలో చెప్పండి. ఇగో నీలాగా ఒక 3-4 మీద మేము నోటీసులు ఇచ్చినాము, వీళ్ళందరూ తమ తప్పిదాలు ఒప్పుకొని వచ్చి మాకు పాదాలకు నమస్కారం పెట్టినారు, కాబట్టి వాళ్ళని మేము దయతో క్షమించినాము. ఒక జడ్సన్ నువ్వు రాలేదు, నువ్వు మేము చెప్పిన దాన్ని బేఖాతరు చేసేసి నువ్వు మాట్లాడినావు, కాబట్టి నీ మీద మేము యాక్షన్ తీసుకొని చెప్పమనండి. పార్టీ సిద్ధ. ఇప్పుడు ఒక పక్క ఏమన్నారు, కంటికి రెప్పలాగా కార్యకర్తలను కాపాడుకుంటామని పదే పదే గద్దెలెక్కి మాట్లాడి, నిజాయితీ గల కార్యకర్తల మీద నువ్వు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే నీ మాటల్ని ఎవడు నమ్ముతాడు? ఎవడు నీ యొక్క పెద్ద ముగ్ధ స్వరూపానికి అట్రాక్ట్ అయ్యి నీ పార్టీలో చేరుతాడు? ఇవాళ బయటి పార్టీలో వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరుతున్నారు అని అంటే కాంగ్రెస్ తీసుకున్నటువంటి ప్రజాభిముఖమైనటువంటి కార్యక్రమాల పట్ల అట్రాక్ట్ అయ్యానే కదా. పేదల తరఫున కాంగ్రెస్ పనిచేస్తుందనే కదా. గరీబీ హఠావ్ అనే ఒక నినాదం ప్రజల తీసుకువచ్చిన పార్టీ ఇదని కదా. ఏమి నాడు అసైన్మెంట్ భూములను ఇచ్చి ఎస్సీ ఎస్టీలను ఉద్ధరించిన పార్టీ కాంగ్రెస్ అనే కదా అందరి దగ్గరికి వచ్చేది. మరి అట్లాంటి పార్టీ ఓన్లీ దళిత నాయకుల మీదనే క్రమశిక్షణ చర్య ఎట్ట తీసుకుంటారు? ఈ కుల ప్రాతిపది మీద జరిగేటువంటి ఈ చర్యలని ప్రజలు హర్షించరు. మేబీ యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ థ్రోయింగ్ హిమ్ అవుట్, యూ మే ఆల్సో ఇష్యూ నోటీస్ టు మీ ఆర్ సంబడి ఎల్స్. పవర్ వాళ్ళ చేతిలో ఈజీగా చేసేస్తారు, ఏం ఫరక పడుతుందండి? తీర్పిచ్చేవాడే గనక ఒకవేళ అసంబద్ధమైన తీర్పు ఇవ్వాలనుకుంటే నువ్వు ఏం ఆర్గ్యూ చేసినా వేస్ట్. మా కోర్టులలో మేము గమనిస్తుంటాం కదా, చాలా సార్లు ఏం జరుగుతుందంటే నువ్వు కొద్దిగా ఎక్కువ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడితే, నువ్వు కొద్దిగా గొంతెత్తి ఆర్గ్యూ చేస్తే జడ్జిలకు కోపం వస్తానంట. అంటే మనసులో అమ్మ వీడు మన ముందడ ఎందుకు అంత అరుస్తున్నావు, నేను చెవుడా నాకు వినరాదా అంటారు. అంటే టు రిస్ట్రిక్ట్ యువర్ ఫ్లో, నువ్వు ఆర్గ్యుమెంట్ చాలా ఫ్లూయెంట్గా చేయొద్దని. యు ఆర్ నాట్ థరోగా ఉండి ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పినా, న్యాయం కరెక్ట్గా చెప్పినా, ఇది ఇట్లా కాదండి మీరు అన్యాయం చేయొద్దండి అని ప్రాధాయపడతారు కదా కొంతమంది అడ్వకేట్. కొంత గొత్తైతే అడుగుతారు. అంటే ఒక లెఫ్టిస్ట్ భావజాల నుంచి ఇతరత్ర భావజాల నుంచి వచ్చిన వాళ్ళు లాయర్లు ఏమనుకుంటారంటే, లాయర్ అయ్యేటప్పుడే నేను న్యాయానికి అనుకూలంగా కొట్లాడాలి, న్యాయానికి వ్యతిరేకంగా ఇది చేయాలని, అటువంటి అన్యాయం జరిగితే వ్యతిరేకంగా ఉండాలనుకుంటారు. అట్లా మాట్లాడే వాళ్ళని ఎట్లయితే డిసిప్లిన్ చేస్తారు చూసినా, ఇప్పుడు పార్టీ నాయకత్వం కూడా అట్నే తయారైంది. చిన్నారెడ్డి గారు స్పెసిఫిక్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి బక్కా జడ్సన్ చేసినటువంటి పార్టీ క్రమశిక్షణ రాహిత్యమైన చర్యలు ఏంటివి, ఇది కూడా పార్టీలో అందరికి తెలవాలి కదా. ఇగో ఈ రకమైన చర్యల వల్ల పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అని. అంటే ప్రెస్తో మాట్లాడమే తప్ప, ప్రెస్తో మాట్లాడడం తప్పదు. మరి అంతర్గతంగా ఈ పార్టీ టికెట్ల విషయంలో కానీ, లేదా పదవుల పందేరం మీద కానీ ఏదైనా చర్చ జరిగిందా? ఎవరికి పదవులు ఇవ్వాలనే దాన్ని సమిష్టిగా ఒక నిర్ణయం చేస్తున్నారా? మంత్రివర్గ ఉపసంఘం పెట్టారా? లేదా పార్టీలో ఒక పార్టీ లీడర్షిప్ ఏదైనా ఒక కమిటీ పెట్టిందా? పార్టీ పవర్లోకి వచ్చినాక పదవులు ఇచ్చేటప్పుడు ఇగో ఈ రకమైన సామాజిక సమతుల్యం మేము పాటిస్తాము, ఇగో ఈ కమిటీకే మీరు అందరు రిప్రజెంటేషన్, ఎమ్మెల్యే టికెట్లకేమో 20,000, 40,000, 50,000 ఇట్లా వసూలు చేసేసి టికెట్లు పెట్టినారు కదా. అట్టనే పార్టీ పదవుల కోసం కూడా ఒక కేంద్రీకృతమైన ఒక కమిటీని పెట్టేసేసి పదవులు ఆశిస్తున్న వ్యక్తులందరికీ ఇక్కడ అప్లై చేయండి, ఈ కమిటీ వాళ్ళు మీ యొక్క గుణగణాలను, పార్టీకి మీరు చేసిన సేవను గుర్తించి మీకు పదవులు ఇస్తుంది అని చెప్తున్నారు. లేదు కదా.
మిడ్ నైట్ అపాయింట్మెంట్స్ జరుగుతున్నారు కదా, పార్టీ మార్చి మన పార్టీలో చేరంగానే ఇమీడియట్గా పదవులు ఇస్తున్నారు కదా, ఇది కడుపు మండదా? సహజంగా ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్త మండుద్దా మండదా? మీరు ఆలోచించండి. ఇసుక దొంగలు, తర్వాత పీడిఎస్ రైస్ ఇంత అంతర్రాష్ట్రాలకు తరలించే దొంగల మూటలు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను నువ్వు కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్ బలపడుతుందా? ఏదైతే కేసీఆర్ అనుకున్నాడో అసలు నాకు ప్రతిపక్షమే ఉండద్దు, అందరినీ మనం మన పార్టీలోనే చేర్చుకుంటే మనం చాలా బలవంతమవుతా ఉన్నాం కదా, అదే పద్ధతిని వాళ్ళ కాంగ్రెస్ ఆలోచిస్తే ఇది కరెక్టా? ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసాం. సో ఇవి తెలంగాణలో గత వారం 10 రోజులుగా జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలు, వాటి మీద విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.